పట్టణంలోని మానవతా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మానవుడిగా మానవత్వంతో జీవించాలి, అదే మన మానవతా ఉత్తమ సమాజ నిర్మాణం మన యొక్క ధ్యేయం. శాంతి జీవనం కావాలి, దీన్ని మనం అందరం కోరుకున్న తరాలకి ప్రజలందరికీ తెలియజేసే శాఖ తరఫున మన మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఆ వారోత్సవాలు 16వ తేదీ నుంచి 22వ తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మన భీమవరం మానవతా శాఖ తరఫున ఈ శాంతి ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. దీనికి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ రఘువీర్ విష్ణు డిఎస్పి శ్రీ రఘువీర్ విష్ణు గారికి మా మానవతా శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మరి భీమవరం క్విట్ ఇండియా అమరవీరుల స్తూపం అలాగే స్మృతివనం నుంచి ఈ శాంతి ర్యాలీ అనేది భీమవరం డిఎస్పి రఘువీర్ విష్ణు గారు ప్రారంభిస్తున్నారు. అలాగే మానవతా సంస్థ 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. అలాగే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అలాగే అబాయకులకు సేవలు అందించాలని చెప్పేసి మానవతా ఉద్దేశాలన్నీ కూడా మరి ఇక్కడ స్లోగన్స్తో ప్లే కార్డ్స్తోనూ అలాగే శాంతి మానవతా జెండాలతో జాతీయ జెండాలతో ఈరోజు ర్యాలీ జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి డిఎస్పీ గారికి అలాగే ముఖ్యంగా మానవతా సంస్థ సభ్యులు అలాగే సిగ్నీ స్కూల్ విద్యార్థులు కూడా ఇచ్చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ శాంతి ర్యాలీ ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు శాంతి ర్యాలీని పట్టణంలో నిర్వహించబోతున్నారు. సో ఇది చాలా అభినందనీయం. సో ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యంగా పాఠశాలల్లో మనకు జూనియర్ కాలేజెస్లో ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా నిర్వహిస్తే తద్వారా పిల్లలు కొద్దిగా మోటివేట్ అయ్యి, ఎందుకంటే మనం ఈ మొత్తం గ్రూప్లో ఇప్పుడు చూస్తుంటే అందరు కూడా రిటైర్డ్ పర్సన్స్. జనం అనుకోవచ్చు, బాబు వీళ్ళకంటే పని పట్టలేదు ఖాళీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు శాంతి కోరుకుంటారు అని చెప్పి, మనం శాంతి కోరుకుంటూ మన పిల్లలు కూడా మనం నేర్పిస్తూ వాళ్ళని ముఖ్యంగా ఇప్పటి నుంచి, లేకపోతే నిన్న మనం చూసాం నల్గొండ జిల్లాలో స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ ప్రిన్సిపాల్ని వాళ్ళు మర్డర్ చేయడం జరిగింది. సో ఇంకా వాళ్ళు అలాంటి విద్యార్థులు ఫ్యూచర్లో ఇంకేమవుతారు అనేది మనం ఒకసారి అది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి తరుణంలో ఈ మానవతా సంస్థ ఇలాంటి ర్యాలీస్ నిర్వహించడమే కాకుండా స్కూల్స్లో కూడా ఇవన్నీ కూడా వెళ్ళి పిల్లలకి కొద్దిగా మంచిగా వాళ్ళకి ఇప్పటి నుంచి శాంతియుతమైన అంటే అసలు శాంతియుతమైన వాతావరణంలో ఎలా ఉండాలి, అసలు మనస్తత్వంలో ఎలాంటి మార్పు రావాలి అన్నది ప్రధానంగా వాళ్ళకి చెప్పగలిగితే మన వాళ్ళు కొంత శాంతి కాముకులుగా ఉంటారని నేను భావిస్తాను. మరి ఎవరు కూడా క్రమం తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి, మంచిగా స్టూడెంట్స్ ఉంటారు. మరి డిఎస్పీ రఘువీర్ విష్ణు గారు మరి ర్యాలీని జెండాతో ప్రారంభిస్తున్నారు. ఓపెన్ సార్, ఒకసారి అలా ఓపెన్ అయ్యి అలా ఉండండి సార్. సంస్థ మానవతా సంస్థ జాతీయ ప్రారంభించడానికి వచ్చి మంచి సందేశం ఇచ్చారు. అందరూ కూడా స్వాగతం చెప్పుకుంటూ వెళ్దాం. ప్రపంచ శాంతి మానవతా సంస్థ శాంతి ప్రపంచ శాంతి మానవతా సంస్థ జాతీయ సమైక్యత